ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు 24th మే 2026ని పెంతెకోస్ట్ డే అని అంటాము. పెంతెకోస్ట్ అంటే ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం. మనం కాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా బలపరుద్దామా? పెంతెకోస్ట్ అనగా 50వ రోజు. బైబిల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 మరియు 2 వాక్యాలు. పెంతెకోస్ట్ పండుగ దినమునందు వారందరూ ఒక చోట కూడి ఉండగా అకస్మాత్తుగా బలమైన గాలి వీచునట్లు ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఈ సంఘటన దేవుని వాగ్దానం నెరవేర్పు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది? మొదటిగా భయపడిన 12 మంది శిష్యులు కూడా ధైర్యవంతులయ్యారు. పేతురు ముందు చాలా భయపడ్డాడు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తన లోపలికైతే వచ్చిందో తర్వాత ధైర్యంగా సువార్త ప్రకటన చేశాడు. రెండవది, సంఘం ప్రారంభమైంది. ఆ రోజు 3000 మంది రక్షింపబడి సంఘంలో చేరారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వాక్యం. ఆయన మాటను ఆనందంగా అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమున 3000 మంది చేరిరి. కాబట్టి పెంతెకోస్ట్ కేవలం ఒక పండుగ కాదు, అది శక్తి, మార్పు, సేవ మరియు దేవుని సన్నిధి యొక్క అనుభవం. మనం కూడా పరిశుద్ధాత్మతో నిండిన జీవితాన్ని గడుపుదామా? ఆమేన్.